ఈరోజు వాక్యములో ఏ విషయాల్లో మానవుడు తప్పిపోతున్నాడు, ఆ తప్పిపోయిన వాడిని దేవుడు ఎలా రక్షిస్తున్నాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మనం యెహెజ్కేలు గ్రంథం 34:16 చదువుకుందాం. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మానవుడు కొంతమంది కుటుంబాలలోని భార్యాభర్తల సంబంధంలో నుండి వాళ్ళు భర్త అధీనురాలై ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు తమ యొక్క పవిత్రత నుండి తప్పిపోతున్నారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. సంఖ్యాకాండం 5:19 ఉంది. మీరు చదవని అవసరం లేదు. ఇశ్రాయేలీలకు వాళ్ళు పవిత్రతగా బ్రతకటానికి దేవుడి కట్టడి ఇచ్చాడు. ఎవరు కూడా తమ పవిత్రత నుండి బయటికి పోకూడదు. భర్త అధీనములో భార్య ఉండాలి. వాళ్ళు ఒకరికొకడు అనురాగముతో ప్రేమతో వాళ్ళు కలిసి జీవించాలని దేవుడు నిర్ణయించాడు. దేవుడికి స్తోత్రం. వారిద్దరూ వాక్యరీతిగా వాళ్ళిద్దరూ సమానమైనప్పటికీ భర్తను కొంచెం ఆధిక్యతలు దేవుడు పెట్టాడు. భర్త అధీనంలో ఉండి అలా విధేయతతో నడుచుకోవాలి తప్ప ఆ పవిత్రత నుండి తప్పిపోకూడదని దేవుని వాక్యం చెప్పడం. ఒకవేళ తప్పిపోతే వాళ్ళకి చేదు నీళ్ళని తాగించేవాడు దేవుని మందిరంలో. కాళ్ళు పడిపోవటం, నడుము చంచు పడిపోవటం ఇలాంటివి జరిగింది. భర్తకు అనుమానం వచ్చి దేవుని సేవకుడి దగ్గర తీసుకొస్తే ఒకవేళ తప్పు కాకపోతే, ఆవిడ తప్పు చేయకపోతే ఆవిడ ఆరోగ్యవంతురాలు అయ్యండి కన్సీవ్ అవుతుంది. ఒకవేళ పొరపాటు చేస్తే ఆవిడ శిక్షణ అనిపించేటట్టు దేవుడు వాళ్ళని అలా శిక్షకు గురి చేస్తున్నట్టుగా కూడా దేవుడు వాక్యం ఉంది. కాబట్టి దేవుడు మానవుడి నుండి ఏమి కోరుకుంటున్నాడంటే ఒక రకమైనటువంటి అనురాగంతో, ఒకడి పట్ల ఒకడు ప్రేమతో, సమాధానంతో, అనురాగంతో సంసారాలు కొనసాగాలని కోరుకుంటున్నాడు. భర్త కానీ భార్య కానీ ఒకడికొకడు ద్రోహం చేసుకుని దూరం కాకూడదు, తప్పిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 119వ కీర్తనలో 176 వచనంలో ఒక మాట రాయబడింది. 119వ కీర్తన 176. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచితిని, నీ సేవకుని వెదకి పట్టుకునము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను విడిచి తిరుగువాడను కాదు. ఇక్కడ ఈ కీర్తన బహుశా దావీదే రాశాడని అనుకుంటాను. ఎందుకంటే దావీదే ఎక్కువ కీర్తన రాశాడు కాబట్టి. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో? తప్పిపోయిన గొర్రె వలె నేను నీ త్రోవ విడిచాను అంటున్నాడు. అయితే నీ సేవకుని నీవు వెదికి పట్టుకో, ఎందుకనగా నేను నీ ఆజ్ఞను ప్రేమిస్తున్నాను, నీ ఆజ్ఞను విడిచి తిరుగువాడని నేను కాను ప్రభా అని కూడా ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనము దేవుని ఆజ్ఞల్లోనే నడవాలి, దేవుడిచ్చిన చట్ట పరిధిలోనే మనం జీవించాలి. తప్పిపోయిన గొర్రె గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఒక తప్పిపోయిన గొర్రె అంటే ఏంటంటే ఒక సహవాసం నుంచి వేరైపోయినటువంటి గొర్రె. ఒక గొర్రెకు సంరక్షణ ఎక్కడుంటుంది? మందతో కలిసి ఉన్నప్పుడు సంరక్షణ ఉంటుంది. యజమానుడు లేదా కాపరి దాని గురించి శ్రద్ధ తీసుకుంటాడు. ఒకవేళ ఏమరపాటుగా ఉన్న సమయంలో ఒక గొర్రె మేత కొరకు వెళ్ళి ఏదైనా వెళ్ళి ఈ యొక్క మందను విడిచి పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవ్వచ్చు? శత్రువు తీసుకెళ్ళి పోసేసుకోవచ్చు, క్రూర మృగాలు తీసుకెళ్ళి పట్టుకుని మెడ పట్టుకుని ఇడ్చిపోయి తినేయచ్చు, ఏదైనా ప్రమాదం జరిగేటువంటి స్థితి ఉంది. కాబట్టి ఒక మందగా అన్యోన్యతగా కలిసి ఉండటం వల్ల గొర్రెలకు క్షేమం ఉంది. దాన్ని కాపాడే కాపరి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే మనము కూడా ఒక మందలాంటి వాళ్ళమే. మనలో ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, కలిసి జీవించాలి. ఈ విశ్వాసములో నుండి, ఈ వాక్య పరిధిలో నుండి, ఈ ఆజ్ఞల్లో నుండి, కట్టడంలో నుంచి దూరంగా మనం వెళ్ళిపోకూడదు. దేవుడికి స్తోత్రం. 100 గొర్రెల మందలో నుండి
100 గొర్రెల మందలను ఒకటి తప్పి ఒంటరి అయినా గొర్రెను కాపరి ఆ మందను అక్కడే విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతికాడట. దేవుడికి స్తోత్రం. 100 గొర్రెలు కలిసి ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. కాపరి ఏం చేస్తాడమ్మా? 99 ఉండేలే పర్వాలేదు అని అనుకుంటాడా? తప్పిపోయిన గొర్రె గురించి కూడా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఈ కీర్తన అంటున్నాడు, తప్పిపోయిన గొర్రె వలె నేను ఉన్నాను, నీ ఆజ్ఞలు కట్టడి నుంచి తొలగిపోయాను, నీ సేవకుడిని వెతికి పట్టుకో ప్రభువా అని అంటున్నాడు. ఇతను జీవితంలో మానవుడు కొన్ని తెలిసి కొన్ని పొరపాట్లు చేస్తాడు, కొన్నిసార్లు తెలియక పొరపాట్లు చేస్తాడు. ఆ సందర్భాల్లో మానవుడు తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి. నేను ఎప్పుడు తప్పిపోలేదండి, ఎప్పుడు తప్పిపోనండి, అసాధ్యమండి, నేను భక్తిపరురాలని భక్తిపరుడని మనం అనుకోవచ్చు. కానీ ఏదో సమయంలో మనం తప్పిపోయే ప్రమాదం తప్పనిసరి. కాబట్టి దేవుడిని సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, దేవుడితో సంబంధాన్ని మనం తొలగించకూడదు, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, మనం అమాయకంగా త్రోవ తప్పిపోకూడదు. శరీరాశను బట్టో మనసులో కలిగిన కోరికను బట్టో మనము దేవుని నుంచి దూరం అవ్వను అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే సాతానుడు యేసు ప్రభు దగ్గర కూడా వచ్చి శోధించాడు. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చి, ఆయన దైవ మానవుడు కాబట్టి ఆయన ఎటువంటి శోధనలో పడలేదు. మానవులందరూ శోధనలో పడే అవకాశాలు ఉన్నాయి. నేను పడనండి, పడే అవకాశం లేదండి, నేను చాలా భక్తిపరుడండి, భక్తిపరురాలండి అనటానికి కుదరదు. ఏదో సమయంలో మానవుడు తప్పిపోయే ప్రమాదం, అంటే తప్పిపోమని కాదు, తప్పిపోయే ప్రమాదము ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ దావీదు అనేటువంటి మహాభక్తుడు కూడా ఒక సందర్భంలో తప్పిపోయాడు. ఏమండి? ఒక సందర్భంలో తప్పిపోయాడు. ఆయన తన మేడ మీద తిరిగి షికారు కొడుతున్న సాయంకాల సమయంలో ఎవరిలో చూశాడు, ఆవిడ పిలిపించుకుని వ్యభిచారం చేసి తప్పు చేశాడు. ఆవిడ కన్సీవ్ అయింది. ఆవిడ భర్త ఇక్కడ లేడు, మిలిటరీలో ఉన్నాడు, తన మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఆవిడ కన్సీవ్ అయ్యి నేను నీళ్ళు వస్తున్నా, నా భర్త ఇక్కడ లేడు కదా అని ఆవిడకి కదిలితే భర్తను తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంటికి వెళ్ళి నీ భార్య దగ్గర సుఖపడు, విషయాలేంటి, యుద్ధ విషయాలేంటి అని అడిగాడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు, భోజనం పెట్టి పంపించాడు. కానీ ఆయన ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే పడుకున్నాడు పని వాళ్ళతో పాటు. 3 రోజులు 4 రోజులు రాజు పరివారం దగ్గర పడుకున్నాడు. ఇంటికి భార్య దగ్గరికి వెళ్ళలేదు. ఆయన వెళ్ళకపోతే ఏంటయ్యా వెళ్ళలేదని బాగా త్రాగపోయించి మందది పోసి ద్రాక్షరసం పోసి మత్తుడైతే వెళ్తాడు అనుకున్నాడు. అట్టి పరిస్థితిలో కూడా అతను వెళ్ళలేదు అక్కడికి. అప్పుడు ఏం చేశాడంటే యోవాబుకు ఉత్తరం రాసి, వీళ్ళు బాగా యుద్ధం జరిగే ఫ్రంట్లో పెట్టి వీళ్ళు చచ్చిపోయేటట్టు చేయమని ఉత్తరం రాసి పంపించాడు. యోవాబు ఆ ఉత్తరం చదువుకుంటే అర్థమైంది ఏదో జరిగింది అనుకున్నాడు. ఇతను తీసుకెళ్ళి యుద్ధం ముమ్మరంగా జరిగే చోట, యోధులు పోరాడవలసిన చోట ఇతను నిలబెట్టాడు. ఆ శత్రువుల చేతులు ఇతను పడిపోయేటట్టు చేసి యోవాబు తప్పుకున్నాడు. ఇక్కడ ఈవిడ శీలం పోయింది, అక్కడ భర్త యొక్క ప్రాణం కూడా పోయింది. ఇది కొన్ని పరిస్థితుల్లో అలాగా ఇతని యొక్క పవిత్రత నుండి జారిపోయి తప్పు చేశాడు. తప్పిపోయిన గొర్రె వల్ల నేను త్రోవ విడిచితిని, నీ సేవకుని వెతికి పట్టుకు. 51వ కీర్తన కూడా ఆయన పశ్చాత్తాప కీర్తనది. 51వ కీర్తనలో దావీదు చేసిన పాపాలకు పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కార్చినటువంటి సందర్భం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆయన అంటాడు, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను విడిచి తిరుగువాడను కాను. ఆజ్ఞలు విడిచి తిరిగేవాడు కాకపోయినా ఏదో సందర్భంలో ఏదో తప్పిదం మానవుడి వల్ల జరుగుతుంది. అయితే మన దేవుడు తప్పిపోయిన వారిని తప్పిపోయినట్టు ఉంచేవాడు కాదు, వెతికి రక్షించింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తర్వాత యెహెజ్కేలు గ్రంథములో నుండి 45:20 వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 45:20 వచనం చూద్దాం. తెలియక తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా. చాలండి, ఇక్కడ మాట ఒకటే తీసుకుందాం. తెలియక తప్పిపోయిన వారిని విడిపిస్తాడు.
తెలియక తప్పిపోయిన వారిని విడిపించే దేవుడు. ఒకవేళ ఇగ్నోర్ అయ్యి అమాయకత్వంగా మోసకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయినటువంటి వారిని దేవుడు విడిపించే దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు అక్కడే వదలడు. వాళ్ళ అమాయకంగా తెలివి తక్కువగా ఒక మోసకరమైన ఊపిలో పడిపోతే దేవుడు అలాంటి వాళ్ళని తిరిగి విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఎలా ఉన్నారంటే దేవుని విసర్జించి తప్పిపోతారు. హోషేయ గ్రంథం 7:13 చక్కగా రాయబడింది. దేవుని విసర్జించి కొంతమంది తప్పిపోతారు. హోషేయ గ్రంథం 7:13 వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు, వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచించి ఉన్నాను, వారు నా మీద అబద్ధములు చెప్పదు. హోషేయ అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇలా మాట్లాడుతున్నారు. ఏమంటే నా బిడ్డలు అనుకున్నటువంటి వాళ్ళు నన్ను విసర్జించి తప్పిపోయారు, వారికి శ్రమలు కలుగు చేస్తున్నారు. ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి? నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినందువల్లే శ్రమలు కలుగుతున్నాయి. అనవసరంగా దేవుడు ఎవరిని శ్రమల పాలు చేయడు. ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు అనవసరంగా ఎవరిని శ్రమల పాలు చేయడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు మీద మోపుతున్న నేరం ఏంటంటే వారు నన్ను విసర్జించారు. నన్ను దేవుడిగా వాళ్ళు కోరుకోవట్ల, అన్య దేవతల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. వారు నన్ను విసర్జించారు, నాలో నుండి తప్పిపోయారు. వారికి శ్రమ కలుగును, వారికి మరియు నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వారికి క్షయము సంభవించును. అంటే క్షయమైపోతారంటే నాశనం అయిపోతారని అర్థం. దేవుడికి స్తోత్రం. నేను వారిని విమోచించి ఉన్నాను, వారి పాపాల నుండి నేను విడిపించాను, రక్షించాను. అయితే వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, వారు నా మీద అబద్ధములు చెబుతున్నారు అని ప్రభువారు తన బిడ్డల గురించి, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎప్పుడైనా శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఎక్కడైనా దేవుణ్ణి విసర్జించానా, ఆయన మార్గాల నుంచి తప్పిపోయానా, ఆయన కట్టడలు విడిచిపెట్టానా, ఆయన చేయమన్నది చేయటం లేదా, చేయొద్దన్నది చేస్తున్నానా, దేవునికి ప్రతిగా దేవుడు కాదన్న వాటిని పూజిస్తున్నానా, ఎందుకు నాకు ఈ శ్రమలు కలుగుతున్నాయని మానవుడు శ్రమల్లో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, అలా తప్పిపోయారు కనుకనే వారికి నాశనము విధించబడుతుంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు, వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచించి ఉన్నాను. ఎక్కడి నుంచి విమోచించాడు దేవుడు ఇశ్రాయేల్ని? ఐగుప్తు చెరలోంచి దేవుడు వారిని 430 సంవత్సరాలు అక్కడే ఉన్నటువంటి ఆ ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. తమని శ్రమల నుంచి విడిపించిన దేవుడిని వారు మర్చిపోయారు. వారు నా మీద అబద్ధములు మాట్లాడుతున్నారు అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విసర్జించి తప్పిపోతే నీకేం కలుగుతుందమ్మా? ఏమా? శ్రమలు కలుగుతాయి, నాశనము కలుగుతుంది, క్షయము సంభవిస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. బైబిల్ గ్రంథంలో చోట రాయబడింది, ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి శ్రమలు కలుగుతాయి. యెహోవాను విసర్జించి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి శ్రమలు కలుగుతాయి అన్నది. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేవుని విసర్జించకూడదు, ఏ పరిస్థితుల్లో కూడా. అట్లా విసర్జిస్తే శ్రమలు కలుగుతాయి అని దేవుడు అంటున్నాడు. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఎన్నిక చేసిన వారిని కనుపరచమని ప్రార్థన చేశారు. వాళ్ళిద్దరి పేర్లు అక్కడ రాయబడి చూడమ్మా. మత్తీయ అనే అతను ఒక అతను,
చాలండి. ఇక్కడ తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచయం. దేవుడు 12 మంది అపోస్తలుని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారికి అపోస్తలుని పేరు పెట్టాడు. వాళ్ళలో ఒకడు తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచయం. యోధా ఏం పోగొట్టుకున్నాడు? తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడు. ఎక్కడికి పోవటం తప్పిపోయాడు? అతను నిజంగా పరలోకంలో ఉండాలి, నిత్యత్వంలో తండ్రి కుడి పార్శ్వన ఉండాలి, యుగయుగాలు ఉండే దేవుడి రాజ్యంలో ఉండాలి. యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్య అంటే ప్రభు సేవ చేయాలి, ప్రభు కొరకు హతసాక్ష్యం. అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ప్రభువును విసర్జించి ఆత్మహత్య చేసుకుని పెద్ద చిటారు కొమ్మకి ఎక్కేసి పైదాకా ఎక్కేసి అక్కడ ఊరేసుకుని తలకిందులు పడిపోయి ప్రేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు కదమ్మా. కాబట్టి ఆ చావు వల్ల ఏం ప్రయోజనం లేదు. నిజంగా అతను పశ్చాత్తాపడితే, నిజంగా పశ్చాత్తాపం అయితే అతను ఆ రోజు ప్రభు దగ్గరికి వచ్చి శిలువ దగ్గరికి వచ్చి నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించకుండా అతనికే క్షమాపణ చెప్తాడు. అతను కేవలం ప్రధాన యాజకుల దగ్గరికి మాత్రం వెళ్ళగలిగాడు. యేసుకు ముఖం చూపించలేక దూరంగానే ఉండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి యోధా గురించి రాయబడింది ఏంటంటే తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడు. ప్రియులైన దేవుని బిడ్డ, ఇక్కడ ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు ఈ లోకంలో మేలునే కాదు, తన నిత్య జీవం, తన పరలోకాన్ని మీకు ఇవ్వాలనుకుంది. తన రాజ్యంలో సభ్యుడిగా నేను చేశాను. అయితే ఆ రాజ్యం సంపాదించుకోకుండా ఈ యొక్క భక్తిలోంచి నువ్వు తప్పిపోకూడదు, ఈ పరిచర్యలోంచి తప్పిపోకూడదు. యోధా అలాగే తప్పాడు. దేని వల్ల తప్పిపోయాడు అతను చెప్పండి? ఏమా? ధనాపేక్షలో తప్పాడు. మన దేవుడు శ్రీమంతుడు, సకలైశ్వర్యాలు గలవాడు. ఆయన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదించేసుకోవాలనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళక్కర్లా. మనం శ్రీమంతుడైన దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఆయన మన ప్రతి అక్కర తీర్చగలడు. ఆశ్చర్యకరంగా దేవుడు తన బిడ్డను పోషించగలడు. ప్రతి అవసరత దేవుడు తీర్చే దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీని కొరకు మనం తప్పుడు పనులు చేయక్కర్లా, మోస పనులు చేయక్కర్లా, అబద్ధ కాటాలు వేయక్కర్లా, మోసపు బ్రతకక్కర్లా, కీడులు చేయక్కర్లా, దారులు కొట్టక్కర్లా, లంచాలు తీసుకోవక్కర్లా, చెడు పనులు చేసి సంపాదించక్కర్లా. దేవుడు నిజాయితీగా జీవించేవాడిని వాళ్ళని తప్పనిసరిగా దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం దేవుని పట్ల యథార్థతగా జీవిస్తే నీ పర్సులో రూపాయి లేకపోయినా దేవుడు దాన్ని నింపే శక్తి అయిన దగ్గర. హల్లెలూయా. అలాంటి నేను ఎన్నో సందర్భాలు అనుభవించాను. ఎందుకంటే నాకు దేవుడి మీద ఒక గొప్ప నమ్మిక ఉంది. అది ఖాళీ అయినప్పుడు నింపడానికి దేవుడు సమర్థుడనే సంగతిని నమ్ముతాను. హల్లెలూయా. ఆ విషయాలు చింతించను కూడా. అయ్యో లేదే ఇవాళ పేదోళ్ళలాగా అయిపోయాను, ఏంటి పరిస్థితి అని అనుకోను. ఎందుకంటే ఖాళీ అయిన దాన్ని నింపేటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. తన భక్తుల యొక్క ఆకలి తీరుస్తాడు. వాళ్ళకి కావలసింది ఏదో అది తప్పనిసరిగా ఇస్తాడు. ఉదాహరణకి ఏలియా ఉన్నాడు. దేవుడు ఏమన్నా అంటే ఆయన్ని, ఇశ్రాయేలు ప్రజలు నన్ను విసర్జించారయ్యా, బయలుదేవతలను ఆరాధన చేస్తున్నారు, అందరూ తప్పిపోయారు. ఆహాబు కాడి నుంచి యెజెబెలు కాడి నుంచి ఆ రాజ్యంలో చాలామంది తప్పిపోయారు. వాళ్ళకి వర్షం ఇవ్వను, వాళ్ళకి మంచు కూడా ఇవ్వను అన్నాడు దేవుడు. వర్షం ఇవ్వనంటే పంటలను అని అర్థం. మంచు ద్వారా కూడా కొన్ని ఏవో బతుకుతీ పైర్లని అవి కూడా ఇవ్వదలుచుకోలేదు. ఈ విషయం వెళ్ళి చెప్పు అన్నాడు. పాపం ఏలియా ఈ విషయాలు ఎవరు చెప్పారు? రాజుగారి కోట దగ్గరికి వచ్చి వాళ్ళు వినేదని చెప్పారు. అక్కడికి ఆయన అన్నాడు, ఇది నా మాట అనుకుంటారేమో, పొరపాటుతారేమో, నా మాట కాదు, దేవుడు చెప్పాడు, ఇక నుండి మీరు దేవుడిలో తప్పిపోయారట, ఇక నుండి దేవుడు మీకు వర్షము కానీ మంచు కూడా ఇవ్వనంటున్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీన్ని ఎలా తర్జుమా చేసుకున్నానంటే, ఏలియా వచ్చి దేశాన్ని శపించాడు అంట. ఏలియా వచ్చి మనందరినీ శపించి వెళ్ళిపోయాడు అన్న. ఇలాగే
సేవకుల విషయం ఎలాగ అనుకుంటారు. ఏదన్నా దేవుడి మాట కరెక్ట్ చేస్తే మమ్మల్ని శపించాడు, మమ్మల్ని ఎలాగనడాలను. ఏలియా శపించలా. దేవుడు ఇలా చెప్పమన్నాడయ్యా, మీకు దేవుని పట్ల కృతజ్ఞత లేదు, దేవుడి పట్ల నమ్మకత్వం లేదు, దేవుడిని విడిచిపెట్టేశారు, యెహోవాను విసర్జించి వేరొకను ఆశ్రయించి వారికి శ్రమలు వస్తాయి అన్నాడు. ఇదిగో శ్రమలు వస్తున్నాయి మీకు, ఇక దేవుడు మీకు వర్షం ఇవ్వనని చెప్పమన్నాడు, మంచు కూడా ఇవ్వనన్నాడని చెప్పాడు. ఈ మాట చెప్పి అక్కడి నుంచి ఏలియా వెళ్ళాడు. ఏలియాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చో, నేను మీకు ఆహారాన్ని. దేవుడి సేవకుడికి ఎక్కడ ఆహారం దొరుకుతుంది? తన ప్రజలు ఉన్న అక్కడైతే ఏ తల్లిలోకి అది ఆహారం తీసుకొచ్చి పాస్టర్ గారికి అది భోజనం పంపిస్తే, అది కానుకలు ఇస్తే, లేదా చేసుకున్న వంట ఏదో ఒకటి సహాయం. ఈయన దేవుడు మనిషి మాత్రుడు ఎవడో లేని ఆ కొండల దగ్గరికి, ఎక్కడో నీళ్లు జలపాతం పడే దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. దేవుడు మాటను బట్టి ఏలియా అక్కడికే వెళ్ళాడు. కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. దేవుడు ఏలియాని మర్చిపోకుండా ఉదయకాలం 9-10 అయ్యే లోపల అతనికి కాకులు ఆహారాన్ని నోట కరుచుకుని ఆ రొట్టెలు మాంసం ముక్కలు తీసుకొచ్చి అతను కూర్చొని చోట విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అలాగే రెండో పూట కూడా రొట్టెలు మాంసము తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. అక్కడ త్రాగటానికి ఆ ఏటిలో నీళ్లు ఉన్నాయి. మంచి ఆహారమే తీసుకొచ్చి కాకులు ఒకటి ఆహాబు రాజుకు వంటశాలలో కాకులు వెళ్ళిపోయి వాటి నోట కరుచు అక్కడ పెద్ద వంటలు జరుగుతాయి. 4 కాకులు 10 కాకులు ఏదో ఎత్తుకుపోయినందువల్ల వాళ్ళకు ఒరిగి నష్టం ఏమీ లేదు. అలా ఇది కామన్గా జరుగుతాయి, పట్టించుకోరు. ఈ తీసుకొచ్చి ఎక్కడ పెడతాయి అంటే ఏలియా ఉండే దగ్గరే తీసుకొచ్చి పెడతాయి. ఏలియాని దేవుడు మరిచిపోలేదు. దేవుడికి స్తోత్రం. ఏలియా ఏంటి? నిన్ను కూడా మర్చిపోడు దేవుడు. నీ ఆకలిని తీరుస్తాడు, నీకు కావలసిన వస్త్రాలు ఇస్తాడు, నీకు కావలసిన వనరులు ఇస్తాడు, నిన్ను దేవుడు పోషిస్తాడు. తగిన కాలంలో దేవుడు వారిని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండాలి. దేవుడు ఒకానొక సమయం ఇస్తాడు దేవుడు నేను పైకి తీయటానికి. కంగారు పడిపోద్దు, దేవుడిని విడిచిపెట్టద్దు, అపనమ్మకంగా ఉండొద్దు. ఏ దేవుడిని నమ్ముకున్నావు దేవుడిలో నువ్వు చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంటే దేవుడు ఒకానొక సమయాన్ని నేను జ్ఞాపకం చేసుకుని పైకి తీస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా చెట్టు కిందో లేకపోతే ఒక చోట కూర్చుంటే ఆ కాకులములు వచ్చి అతన్ని పోషించాడు. అలాగే దేవుడు తన భక్తులందరినీ పోషిస్తాడు, తన శిష్యులను పోషిస్తాడు, మిమ్మల్ని కూడా పోషిస్తాడు. దేవుడికి స్తోత్రం. నేను ఇక్కడ ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే ఆహారాన్ని మిరియామునే పోషించాడు, ఇశ్రాయేలు అందరినీ పోషించాడు, అందరినీ పోషించాడు. భక్తులని వాళ్ళకి స్పెషల్ ఏమి లేదు, అందరికీ సమానమైన ఆహారాన్ని దేవుడు అందరికీ సహాయం చేస్తాడు. అన్న వస్త్రాదులు ఇస్తాడు, ఆయురారోగ్యాలు ఇస్తాడు, మిమ్మల్ని సంతుష్టి చేస్తాడు. మనం దేవుని బిడ్డలై ఉంటాం, మన అదృష్టం. మన అక్కరలన్నీ దేవుడు తీరుస్తాడు. అయితే వన్ కండిషన్, మీరు ప్రార్థన చేసుకోవాలన్నాడు. ఆ విషయం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీవును. అడుగు ప్రతివాడును పొందును. కొన్నిసార్లు మనం అడగకపోవటం వల్ల మనం ఏమీ పొందలేని స్థితిలో అలాగే ఉంటున్నాం. మనమే అడగాలి దేవుడిని. ఒక పసిబిడ్డ తండ్రినో తల్లినో అడిగినట్టు అడగాలి. భార్య తన యజమానుడిని అడిగినట్టు అడగాలి. దేవుడికి స్తోత్రం. స్నేహితుడు తన స్నేహితుడిని అడిగినట్టుగా అడగాలి. స్నేహితుడు అడిగినట్టుగా అడగాలి. ఇంకా భార్య అడిగినట్టుగా అడగాలి. కొడుకో కూతురో తండ్రిని తల్లిని అడిగినట్టుగా మనం హక్కుదారులు అడిగినట్టు అడగాలి. దేవుడికి స్తోత్రం. ఇస్కరియోతుకి యోధాకి ఏమొచ్చింది? ప్రభువుతోనే ఉన్నాడు, ప్రభువుతో తిన్నాడు. అతనికి ధనాపేక్ష ఓవరైపోయి ఏం చేశాడంటే ప్రభువుని 30 వెండి నాణాలకి అమ్మేసి ఆ ద్రోహంతో సంపాదించుకుని సొమ్ము తెచ్చుకున్నాడు, కానీ మనశ్శాంతి కోల్పోయాడు. అవి తెచ్చుకున్న డబ్బులు లోనెట్టుకున్నాడు, కానీ మనశ్శాంతి లేదు. మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేందుకంటే తీసుకోవాలి. ప్రభువుని అప్పగించేశాడు, వీళ్ళ చేతికి అప్పగించి ఈడ్చుకుపోయారు, తీర్పులో నిలబెట్టారు, చాలా కఠినంగా కొట్టారు, శిక్షించారు. ఆయన దారుణమైన శిలువ మరణానికి అప్పగించేశారు. అయితే అతను వెళ్ళి ఏం చేశాడమ్మా?
పెద్ద చెట్టు మీద ఊరేసి చచ్చిపోయాడు. ఇక్కడ ఆ మాట ఈ అపోస్తుల గారి మొదట 25 తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య. 12 మంది ఉండాలి మనం, ఒకడు ఫెయిల్ అయిపోయాడు, మరి ఆ భర్తీ చేయాలి ఎవరినని 2 మనుషులు నిలబెట్టి ప్రార్థన చేశారు. ప్రభువా, ఇస్కరియోతు యోధ పోగొట్టుకున్న ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి 2 మనుషులు పెట్టాం, వీరిలో ఒకరిని మీరు కనపరచండి అని చెప్పి ప్రార్థన చేస్తే మత్తి అనేటువంటి వాడిని దేవుడు ఆ చీట్ల ద్వారా దేవుడు అతను ఎన్నుకున్నాడు. అతను 12వ వాడిగా లెక్కించబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగారు. ఇక్కడ మనం మన చోటికి పోవటానికి మనం ఈ ధనాపేక్షల వల్ల కానీ ఈ లోకాశల వల్ల కానీ మనం ఎక్కడ తప్పిపోకూడదు. దేవుడు మనకు ఒక స్థలాన్ని కేటాయించాడు. ఆ స్థలాన్ని పొందే వరకు కూడా మనం ఆయన వెంబడిస్తూనే ఉండాలి. హల్లెలూయా. యోధ అయితే ధనాపేక్షలో పడిపోయి తప్పిపోయాడు. ఒక విషయం చూద్దాం. 1 తిమోతి పత్రిక 6:21 చూద్దాం ఒకసారి. 1 తిమోతి పత్రిక. ఓ తిమోతి నీకు అప్పగించబడిన దానిని కాపాడి విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ తిమోతి నీకు అప్పగించబడిన దానిని కాపాడు. దేవుడు మనకు ఏదైతే అప్పగించాడో ఆ రక్షణ, ఆ నిత్య జీవం, వాటిని మన సిద్ధాంతాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు. దేనికి దూరంగా ఉండాలండి? అపవిత్రమైన వట్టి మాట. కొంతమంది విపరీతంగా బూతు మాటలు మాట్లాడుతుంటారు. ఒక సెంటెన్స్లో 3-4 తప్పుడు మాటలు వస్తూ ఉంటాయి. దూషణ మాటలు, ఇతరులకు కించపరిచే మాటలు, అపవిత్రమైన మాటలు వస్తాయి. అపవిత్రమైన మాట లేకుండా వాళ్ళు సెంటెన్స్ ముగించు. అలాంటి మానవులు భూమి మీద ఉన్నారు. కాబట్టి అపవిత్రమైన మాటల వల్ల దేవుడిని విడిచిపెట్టేస్తుంది. భక్తులైన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన నోటమట అపవిత్రమైన మాటలు ఏది కూడా, అపవిత్రమైన చూపు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, అపవిత్రమైన యోచనలో కూడా మనం వెళ్ళకూడదు. మనం ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటుండాలి, మనం సరి చేసుకోవాలి దేవుడి దగ్గర. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏముందంటే, ఓ తిమోతి నీకు అప్పగించబడిన దాన్ని కాపాడుకో, ఆ నిత్య జీవాన్ని కాపాడుకో, ఆ రక్షణను కాపాడుకో. అపవిత్రమైన వట్టి మాటలకు దూరముండు. జ్ఞానమని అబద్ధముగా వాదాలకు వెళ్ళటం మానుకో అన్నాడు. అది జ్ఞానం అనుకుంటారు వాదాలకు వెళ్ళటం, డిబేట్లు ఇలాంటి వాటిలోకి వెళ్ళటం కూడా అజ్ఞానమే చెప్పాలంటే. మనం జ్ఞానంగా చెబితే మాత్రం వాళ్ళు వింటారా? వాడి సిద్ధాంతాన్ని వాడు ఎదురేసుకుంటున్నా. ప్రవీణ పగడాలు గారిని చెప్పేయడం గల కారణం, ఏదో మనం జ్ఞానం చెబుతున్నాం అని అనుకున్నాడు, జ్ఞానమే చెప్పాడు. జ్ఞానం వాళ్ళు అంగీకరిస్తారా? ఏమండి, వాళ్ళ ముఖాలు వెలవెలపోయి మనం నమ్ముకున్న దాన్ని తప్పని నిరూపించాడురా, మన దేవుణ్ణి కాదన్నాడు, ఇవన్నీ తప్పుడని ఆయన్ని ఏదో చేసేసి. సరే, ఏదేమైనప్పటికీ ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు, చంపి పడేసారు, మనకైతే. కానీ దేవుడే ఉన్నాడంటే ఇక్కడ విపరీత వాదములకు వెళ్ళదు. జ్ఞానం అని అనుకుంటారు, అది జ్ఞానం కాదు. ఆ విషయాల్లో కొందరు తప్పిపోతారు. కొంతమంది ఇలా డిబేట్లు పెట్టి అంటారు, నేను కనుక ఈ వాదనలో ఓడిపోతే మీ దేవుడిని నేను నా దేవుడిగా అంగీకరిస్తా, నువ్వు ఓడిపోతే నా దేవుడి నామను బాప్తిసం పొందు అంటుంటారు. ఇది కూడా తప్పి. ఒకవేళ ఏదైనా సందర్భంలో నువ్వు సరిగా చెప్పలేక ఓడిపోతే ఏం చేయాలి మరి నువ్వు? ఒకవేళ వాళ్ళు ఏదైనా మెలికి ప్రశ్న వేసి కీడుగా ఆలోచించి ఏదైనా తప్పుడు ఆలోచనలు కీడు చేశారనుకోండి, అక్కడ నువ్వు ఓడిపోతే ఏం చేయాలి కదా? కాబట్టి అలాంటి వాటికి వెళ్ళొద్దు అన్నాడు. జ్ఞానమని అబద్ధముగా చెప్పండి, విపరీత వాదములకు దూరంగా ఉండు. ఇంకే వేటికి దూరం? అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండు. జ్ఞానం అని చెప్పిన విపరీత వాదాలకు వెళ్ళొద్దు.
అని దేవుడే చెప్తున్నాడు మనకి. దేవుడికి స్తోత్రం. ఇంకా దేనికి దూరం ఉండాలి ఇదే అధ్యాయంలో? ఆ 10 వచ్చిన 1 తిమోతి 6:10 చదవమ్మా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొని చచ్చిపోయారంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటే ధనాపేక్ష సమస్త కీడులకు, ఇస్కరియోతు ధనాపేక్షను చదివింది కదమ్మా. ధనాపేక్ష సమస్త కీడులకు, కొందరు దానిని ఆశించి, దేవుడి బిడ్డలై ఉండి ధనాన్ని ఎక్కువగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారట. దేని నుండి తొలగిపోయారమ్మా? ఈ విశ్వాసం ద్వారా నీకు రక్షణ కలిగింది. ఇదే విశ్వాసం ప్రభు బిడ్డగా చేసింది. ఇదే విశ్వాసం నిత్య జీవన పరలోకాన్ని నిన్ను చేర్చుంది. అయితే ధనాపేక్ష కలిగిన వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోతారట. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు తాము తెచ్చుకున్నారట. ఎప్పుడైతే విశ్వాసం నుంచి తొలగిపోయి దేవుడిని తొలగిపోయినట్టే నానా బాధలు వస్తాయి. ధనాపేక్ష కలిగి ఉన్నామంటే నానా బాధలు వచ్చాయి. తమ్మును తామే ఎవరు చంపలేదు వాళ్ళని, తమకు తామే ఆత్మహత్య చేసి తెచ్చిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాసములో నుండి తప్పిపోయారు. ధనాపేక్ష వల్ల తప్పిపోయారు, విశ్వాసంలో నుండి తొలగిపోయారు. కాబట్టి ఇలా మనం తప్పిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయిరి. కొందరి విశ్వాసమును వాడు చెరుపుచున్నారు. చూడండి, ఈ పౌలు తిమోతికి పత్రికను రాస్తూ ఏమన్నాడంటే, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే అపవిత్రమైన మాటలు. 16 వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖులము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు. అపవిత్రమైన మాటల వలన మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతూ ఉంటారు. తర్వాత ఏంటంటే కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకుతాయి. కొరుకు పుండు అంటే ఏంటి? క్యాన్సర్. కొరుకుడు పుండు అంటే ఏంటమ్మా? అది తినుకుంటూ వెళ్ళిపోతుంది, నశింపచేస్తుంది, మంచి కణాలని నశింపచేస్తుంది. అది ఆ పుండిక మానదు, అలాగే గ్యాంగ్రీన్ అయి పెద్దదైపోయి ఆ మనిషి చచ్చేదాకా అది క్రియ చేస్తున్నాడు. కొరుకు పుండు పాకునట్టు అది పాకును, వారి మాటలు ప్రాకును. వారిలో ఇలా మాట్లాడేవారు హుమేనయును పిలేతు అనేవాళ్ళు ఇద్దరున్నారు. వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు, సరస్వక్తులు, బూతులు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. వారికి ఏమంటున్నారంటే సంఘము నుండి పునరుద్ధానం ఎప్పుడో జరిగిపోయింది, ఇక పునరుద్ధానం లేదు, ఏమీ లేదని ప్రజలను మోసపుస్తున్నారు. సంఘంలో నీతిమంతుల పునరుద్ధానం ఉంది. మన ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం కనురెప్ప పాటలు శరీరాలు మార్చుకుని వెళ్ళిపోతాం. అదే సమయంలో మృతులైన మన వారందరూ కూడా సమాధులు తెరవబడి బయటికి వస్తారు. అప్పుడు మనం బ్రతికుంటే మన శరీరాలు మహిమ శరీరాలకు మార్చుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఇది మన విశ్వాసం. వాళ్ళు ఏమన్నారు? హుమేనయును పిలేతు అనేటువంటి ఇద్దరు సంఘంలో, ఆది సంఘంలో వాళ్ళు ఏమన్నారంటే పునరుద్ధానం ఎప్పుడో వెళ్ళిపోయింది, అది లేదని సత్య సిద్ధాంతాన్ని పాడు చేసి అనేకులను వాళ్ళ విశ్వాసం పోగొడుతున్నారట. పునరుద్ధానం గతించని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును పాడు చేయించును, కొందరి విశ్వాసమును చెడుచున్నది. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. సత్య విషయంలో ఎప్పుడు కూడా తప్పిపోకూడదండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. దేవుడికి స్తోత్రం. 10 ఆజ్ఞలు ఉన్నాయి,
ఒక ఆజ్ఞలో తప్పిపోయి ఉంటే మిగతా ఆజ్ఞలు కూడా తప్పిపోయాయి. ఒకప్పుడు నేను 10th క్లాస్ పరీక్ష 1974లో 10th క్లాస్ పాస్ అయ్యాను. 73, 74 ఆ టైంలో సబ్జెక్టులన్నీ ఒకసారి పాస్ అయితేనే పాస్ అయ్యాను. సిఏ అనే దానికి కూడా అంతే అనుకుంటా. ఏనా సిఏ అనే దానికి కూడా అంతేనా? చార్టెడ్ అకౌంట్స్ కొన్నిటికి ఒకేసారి పాస్ అవ్వాలి. నేను పరీక్షలు రాసినటువంటి 1974 సంవత్సరంలో 10th క్లాస్ కుర్రాళ్ళు గోపాలకృష్ణ, ఇప్పుడు ఎలా గోపాలకృష్ణ అంత అటు వయసులాగా ఉండేవాళ్ళు. ఒకసారి 5 సబ్జెక్టులు పాస్ అయ్యి ఇంకో సబ్జెక్ట్ ఉందనుకోండి, అది ఫెయిల్ అయ్యాడు అనుకో, మరలా రాయాల్సి వచ్చేది. మరలా రాస్తే ఒకటే పాస్ అయ్యాడు, మరలా రాస్తే 2 పాస్ అయ్యాడు, లేదా మొత్తం పోయి ఇట్ట పాపం 10 సార్లు 12 సార్లు ఏదో ఒక విధంగా గెలవాలి, 10th పాస్ అవ్వాలని కుర్రోళ్ళు ముదిరిపోయేవాళ్ళు. దేవుడికి స్తోత్రం. 2-3 పిల్లల కన్నా వాళ్ళు ఉండేవాళ్ళు. అదే టైంలో దేవుడిని ఆశ్రయించాను, ఎట్ ఏ టైం పాస్ అయిపోయాను. దేవుడికి స్తోత్రం. ఏకాంత ప్రార్థన చేసుకునేవాడిని. మాకు అక్కడ దేవుడితో మాట్లాడుకోవటం, మన మనవలు దేవుడితో చెప్పుకోవటం అలవాటు చేశారు. చిన్న వయసులో 10th క్లాస్ వయసులో దేవుడితో సొంతంగా మాట్లాడుకునే ఆ యొక్క దేవుడు వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడని, మనం మోకరించి ప్రార్థన చేస్తే మనం దేవుడితో మాట్లాడుతున్నామని ఆ విషయాన్ని అక్కడ నేర్పించారు. హాస్టల్ ఇక్కడ ఉందనుకోండి, 2-3 పర్లాంగులు దూరం వెళ్ళి ఒక చోట కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. ప్రభా, కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లా వచ్చే చదువుకుంటాను. ఇప్పుడు నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి వెళితే అక్కడ చాలా అవమానం. కాబట్టి నాకు సహాయం చే జ్ఞానం దయచేయమని దేవుడిని వేడుకుంటే ఎట్ ఏ టైం పాస్ అవుట్ అయ్యి దేవుడిని పంపించుకుంటాం. దేవుడికి ఇస్తుంది. మనం దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు సహాయం చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దేవుడు. మనం దేవుడిని ఆశ్రయించి ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఇక్కడ సత్య విషయంలో తప్పిపోయారు అంటున్నాడు. వారు పునరుద్ధానం గతించని చెబుతూ సత్య విషయం తప్పిపోయారు, కొందరు విశ్వాసాన్ని చెబుతారు. ఇక్కడ యాకోబు అన్నాడు, ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టు అంటున్నాడు. కాబట్టి మనం దేవుడు ప్రతి ఆజ్ఞను మనం జాగ్రత్తగా పాటించాలి. ఒకదాన్ని తక్కువగా ఒకదాన్ని ఎక్కువగా చూడక్కర్లా. 10 ఆజ్ఞలు రాసిన వాడు ఒక్కడే కాబట్టి మనం ఏ ఆజ్ఞలో కూడా మేరకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తులో నిలిచి ఉన్నవారు 10 ఆజ్ఞలను జయించగలరు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు వాటిని జయించాడు. ఆయన బిడ్డగా మనం ఆయనతో ఉంటే మనం కూడా గెలుపు బాటను నడిపించే శక్తి ఆయన మనకు తన ఆత్మ ద్వారా ఇస్తాడు. మనం ఆజ్ఞలన్నీ నెరవేర్చే స్థితి ఆ పరిశుద్ధాత్ముడు మనకు కలుగు చేస్తాడు. ప్రతి చిన్న తప్పు నుంచి మనలను విడిపిస్తాడు. ఆ తప్పుల్లో పడకుండా దేవుడు కాపాడుతాడు. ఆత్మజ్ఞానం దేవుడు దయచేస్తాడు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 6:5 చూడము. హెబ్రీలకు రాసిన పత్రిక, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారంటున్నాడు. బాహాటముగా యేసును అవమానపరిచే వాళ్ళు ఉంటున్నాడు. చూడండి, మనకు దేవుని వాక్యం 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి దేవుని దివ్య వాక్యాన్ని వింటున్నారు. మీరు రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా మీరు అనుభవిస్తున్నారు. రాబో యుగం, దేవుని నిత్య జీవం, యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ రాజ్యములో మనం ఇప్పుడే చేరిపోయాం. ఆయన శక్తి ప్రభావాలు మనం అనుభవిస్తున్నాం. ఆయన యొక్క మన ప్రార్థనలకి జవాబులు అనుభవిస్తున్నాం. ఆయన కాపుదలను పొందుతున్నాం. ఆయన పోషణ అనుభవిస్తున్నాం. మన ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. రాబో యుగ సంబంధ శక్తులను అనుభవించి కూడా దేవుని నుండి తప్పిపోతే ఏమవుతుందమ్మా? తప్పిపోయిన వారు దేవుని కుమారుడిని యేసును మరలా సిలువకి, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నువ్వు పాపాల నుంచి విడుదల పొందావు. నీ యొక్క ప్రతి విధాన అపవిత్రతను దేవుడు కొట్టివేశాడు. నీవు ఇంత విని ఇంత నేర్చుకున్న తర్వాత కూడా ఇంకా తప్పిపోతుంటే ఏమవుతుందో తెలుసా? దేవుడు కుమారుడైన యేసును మరలా సిలువకి ఎక్కించినంత పాపం చేస్తావు. ఆయన బాహాటముగా అవమానపరుస్తున్నావు. నువ్వు దేవుడు నమ్ముకున్నావుగా, ఇలా చేస్తున్నావేంటి అని ఇతరులు మనల్ని అన్నప్పుడల్లా
యేసుక్రీస్తును మరలా సిలువేసినంత నొప్పి కలిగిస్తున్నావు ఆయనకి. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు నమ్ముకున్న మనం, అనుభవ జ్ఞానంలోకి వచ్చిన మనం ఇంకెప్పటికీ తప్పు చేయకుండా బ్రతకాలి. ఒక్క తప్పులో కూడా మనం జారి పడకుండా మనం కాపాడబడాలి. దేవుడికి స్తోత్రం. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు, బాహాటముగా ఆయనను నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దేవుడిని అవమానపరుస్తావు. మరలా సిలువుకి ఎక్కించి ఆయన శ్రమ పడేటట్టు చేస్తాడు. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఆయనకి నొప్పి, బాధ కలుగుతుంది మనసు. అలాంటి పరిస్థితికి మనం తీసుకెళ్ళకుండా ఉండాలంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో సిద్ధపడి, ఈరోజు నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, నీ నీతిని నాకు దయచేయి, నీ సత్యమును దయచేయి, నీలా క్షమించే స్వభావం దయచేయి, ఓర్చుకునే స్వభావం దయచేయి, ఆత్మఫలాలు నాలో దయచేయి, వెలుగు సంబంధిగా నేను జీవించే భాగ్యం దయచేయి. దేవుని ప్రాధేయపడి అడుగు. దేవుడికి స్తోత్రం. నువ్వు అడిగిన ప్రతిదీ దేవుళ్ళో నువ్వు పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం. 2 పేతురు పత్రిక చివరి మాట, 2 పేతురు 2:18 ఇలాగుంది. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడని బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. కొందరు విషయంలో మాట్లాడుతూ పేతురు ఈ విధంగా రాశాడు, తిన్నని మార్గమును విడిచాడు. ఎవరు? బిలాం. తిన్నని మార్గం, దేవుళ్ళ లైన్లో నడుస్తున్నాడు. అతనికి ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఎవరికమ్మా? బిలాము గారికి ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా? ఆయన నోటితో ఏమంటే అది అయిపోయే ఒక వరం ఇచ్చాడు దేవుడు. గొప్ప ఆరాధకుడే కావచ్చు బిలాము, దేవుడి పట్ల గొప్ప ఆరాధకుడు, మంచి ప్రవక్త, మంచి పరిశుద్ధమైన మార్గం నడిచేవాడు. అలాంటి వాడు దేవుడి తిన్నమైన మార్గంలోంచి తప్పిపోయాడు. ఏ విషయంలో తప్పిపోయాడమ్మా? ధనాపేక్ష వల్లే అతను కూడా తప్పిపోయాడు. మోయాబు రాజు బాలాక్ అనేవాడు ఏం చేశాడంటే, మా దేశం మీదకి ఇశ్రాయేల్ అనే ఒక జాతి వచ్చారయ్యా, వాళ్ళు చాలా బలిష్ఠులుగా ఉన్నారు, ఎద్దు పచ్చిక బీటిని మేసేనట్లుగా మమ్మల్ని మేసేస్తారేమో, చంపేస్తారని భయం ఉంది, నువ్వు వచ్చి వాళ్ళని శపించని కోరాడు. సరే మీరున్నాడయ్యా, ప్రార్థన చేసి చెప్తాను, దేవుడి సెలవు లేకుండా నేనేం చేయలేను అన్నాడు. అక్కడి వరకు బాను. ఆ రాత్రి ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ మోయాబు రాజు నన్ను పిలుస్తున్నాడు, ఎవరో ఒక జాతి ప్రజలు అక్కడికి వచ్చారట, వాళ్ళని చూసి ఆ రాజు భయపడిపోయి నన్ను పిలిచాడు నీ సేవకుడిగా, నన్ను వెళ్ళి వాళ్ళని శపించమంటున్నాడు, నేను వెళ్ళమంటావా, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అని ప్రార్థన చేశాను. అక్కడి వరకు బాను. దేవుడు అన్నాడు, వాళ్ళందరూ నా ప్రజలేనయ్యా, వాళ్ళు దీవించబడిన వారయ్యా, వాళ్ళు నువ్వు శపించకూడదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఉదయాన్నే లేచాను, ఏమండి ఆ వచ్చిన వాళ్ళు దేవుని ప్రజలకు, దేవుడు ఈ విషయం నన్ను వెళ్ళొద్దు అన్నాడయ్యా, మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అక్కడి వరకు కూడా బాగా. వాళ్ళు వెళ్ళిపోయి రాజుగారితో నేను చెప్పేవండి, ప్రార్థన చేసి చెబుతా అన్నాడు. ప్రార్థన చేశాడు. ఉదయం లేచి అన్నాడు, నాకు సెలవు లేదు, రానన్న చెప్పమని. మరలా తర్వాత ఏం చేశాడంటే, ఆ దేశంలో ప్రధానమంత్రులు లాంటి వాడు, గొప్ప గొప్ప అధికారులు ఉన్నటువంటి ధనవంతులు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు రెండోసారి రథాలు ఇచ్చి పంపించారు. వాళ్ళు వచ్చి దిగారు. వాళ్ళు వచ్చి దిగి, ఏమయ్యా రాజుగారు నీకు ఇస్తారన్న బహుమానాలు చాలేదా, కావాలంటే పదవి ఇప్పిస్తామయ్యా, అధికారం ఇప్పిస్తాం, మిమ్మల్ని కూడా మాలాగా మంత్రి చేస్తాం, ఒక ఏరియా నీకు అప్పగిస్తాం, నువ్వు కూడా మాలాగా జలసాగా ఉండొచ్చు అని భ్రమ పెట్టేశారు. ఆశలు పెట్టేశారు. నీ ఇల్లు ఎంత ఎత్తుందో అంత ఎత్తు బంగారం ఇస్తాడయ్యా, నీకు ఏమి కొంత అన్నీ ఇస్తాడు ఆయన రాజుగారు, నువ్వు ఆయన పక్షంగా పనిచేయాలని అడుగుతున్నారు. ఏమని చెప్పాలి ఇప్పుడు? ఆయన దేవుడు మొన్న ప్రార్థన చేస్తే వెళ్ళొద్దని చెప్పాడు, ఆ మాట చాలండి, ఇక నేను రానండి, దేవుడు ఆజ్ఞ మేరలేదు, ఇక మీరు ఎంతమంది నన్ను తొందర పెట్టి నేను రాలేనని చెప్పండి, ఆ విషయం దేవుడు ఒప్పుకోవట్లేదు, నా మాట మీద ఉండాలి. మరలా అన్నాడు ఆయన, వీళ్ళని చూసి కొంచెం లోపలి మెత్తబడి ప్రార్థన చేసి చెప్తాను ఆగండి అన్నాడు. ఇంకా నువ్వు ప్రార్థన చేసేది ఆల్రెడీ చెప్పేశాడుగా, వెళ్ళొద్దని చెప్పాడుగా, ఈయన మరలా ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, నీకు వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి వెళ్ళు, కానీ నేను చెప్పిన మాటలే చెప్పు, కానీ దానికి విరోధంగా ఒక మాట కూడా చెప్పదు.
తీరా దేవుడు ఇతను బయలుదేరి వెళుతుంటే ఒక బలిష్ఠుడైన దేవుని దూతను దారిలో పెట్టి నరికే బిలామును చంపేయమని దేవుడు ఒక బలిష్టమైన ఆ దేవదూతను దారిలో ఇతను నడిచే దారిలో పెట్టి, నేను వద్దన్న కాడికి ఇష్టపడి వెళ్తున్నాడు. మనసులో ఇళ్ళ బహుమానాలు తెచ్చుకోవాలని ఆశ ఉంది కాబట్టి అతను చంపేయమని దేవుడు పెడితే ఆ గాడిద మీద వెళుతున్న గాడిదే 2-3 సార్లు తన యజమానుడు ప్రాణం తీసేట ఇక్కడ ఎవరో కత్తేసి నుంచున్నారని అతను తప్పించడానికి దారులు తప్పించి అది తప్పిపోయి పారిపోయేటప్పుడు అలా టపీ ఆయన కరెంచుకు బాధాడు. గాడిదకి నోరిచ్చాడు, నేను ఎప్పుడైనా నీ మాట తప్పిపోయి నేను నీకేమైనా అన్యాయం చేశాను, నన్ను ఎందుకు 3 సార్లు కొట్టుకుని అడిగి ఈయన కూడా మాట్లాడేస్తాడు. గాడిద మాట్లాడటం ఏంటి అనుకోవట్లేదు, తన ధ్యాస అంతా ఆయన ఇచ్చే బహుమానాల మీద అధికారాల మీద ఉంది. గాడిదతో మాట్లాడేస్తున్నాడు, అసలు నా చేతులు కట్టుకుంటే 3 ముక్కలుగా నరికేసేవాడిని అంటున్నాడు. నేను ఎప్పుడన్నా అన్యాయం చేశాను, ఎందుకు నన్ను కొట్టారు, నేను ఎప్పుడు మీకు కీడు చేయలేదు కదా అని. ఈ లోపల మళ్ళీ దేవుడు ఈయన కన్నులు తెరిచాడు. దేవదూత పెద్ద కంటక వేసుకున్న దారిలో నిలబడి మన పక్షాన అలాంటి దేవదూతలు ఉంటారండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరికి భయపడక సరే ఇతను చంపేయడానికి దేవదూత నిన్ను తప్పించడానికే ఇలా దేవుడు నేను అటు ఇటు పరిగెత్తని ఇదిగో ఇప్పుడు మనలో నీ గాడిద ముమ్మారు తప్పించింది. నీకు ఇంకోసారి చెప్తున్నాను, వెళ్ళిన కాడ నీ సొంత మాటలు ఏం చెప్పొద్దు, నీ సలహాలు ఏం చెప్పొద్దు, దేవుడు ఏం చెప్పమన్నాడు అదే చెప్పిరని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 7 చోట్ల బలిపీఠాలు కట్టించి 7 చోట్ల దేవుడు ప్రత్యక్షత కోరితే దేవుడు ప్రతి చోట ఇశ్రాయేలుని దీవించాడు, కానీ శేపితమైన మాట ఒక్కడు కూడా. ఆ రాజు పాపం వచ్చి, ఏయ్ బిలాం, ఇక్కడి నుంచి 1 నిమిషంలో నీ దేశానికి వెళ్ళిపో, లేకపోతే నేను చంపేస్తాను, నేను నిన్ను దీవించమని పిలిచాను శపించమని పిలిచాను ఆ రాజు వ్యతిరేకంగా. ఇంత నేను ప్రయత్నం చేసి దగ్గర ఏదో పట్టుకెళ్దామని వస్తే ముందు ఇక్కడి నుంచి నువ్వు ఉన్న కాడికి వెళ్ళిపో, నేను చంపేస్తాను, నేను ఎందుకు చంపేయాలని నేనేం చేశానంటే ప్రతిదానికి ఒక లొసుగు ఉంటుందండి అన్న. ఏంటి అది చెప్పు 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 ఏంటి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి అన్నాడు. అదే పట్టుకున్నాడు రాజు. ఏంటి చెప్పు 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 అన్నాడు. ఏమి లేదండి, మా దేవుడికి వ్యభిచారం అంటే గిట్టదండి, విగ్రహారాధన అంటే గిట్టదండి. నువ్వు కనుక నీ ప్రజల చేత దేవుని ప్రజలు వ్యభిచరింపజేస్తే, నీ ప్రజలు దేవతల పూజలు చేసుకుని ఆ బలి అర్పణను వాళ్ళకి కనుక పెట్టిస్తే తెగులు చాళ్ళి చచ్చిపోతారని చెప్పాడు. దేని కొరకు చెప్పాడు? ఒట్టి చేతి తెలకూడదు, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలని ఏదో చెప్పేశాడు. దేవుడు ఏమన్నాడు, నువ్వు నీ నోరు జారి ఒక మాట కూడా వాళ్ళకి చెప్పేదానికి ఆ రాజు ఏం చేశాడంటే వాళ్ళ స్త్రీలందరినీ ఇశ్రాయేల్ మీదకి ఎగదొలితే వాళ్ళందరూ వ్యభిచారులై దారితే దేవుడు ఆజ్ఞ మీరేశారు. రెండోదిగా వాళ్ళు విగ్రహారాధన పూజలు పెట్టి ఆ పూజల్లో వాళ్ళు ఆ పూజా ద్రవ్యాల్ని వీళ్ళకి పెట్టించేశారు. వీళ్ళందరూ తినేశారు. ఆ స్త్రీలు పళ్ళాల్లో తీసుకెళ్ళి తినని పెట్టేశారు. వాళ్ళ బలి భోజనాలు తినేసి డోకులు వాంతులై చచ్చిపోయారు. వాళ్ళందరూ విరేచనలై చచ్చిపోయారు. తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇలా దుర్మార్గాన్ని బోధించినట్టు నా సేవకుడిని ఇశ్రాయేలు చేతే చంపించేశాడు దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్న వాక్యంలో భర్త అధీనంలో నుండి భార్య తొలగిపోకూడదు, మందలో నుండి తప్పిపోయిన గొర్రెవలే మనం సహవాసం నుంచి తప్పిపోకూడదు. తెలియక తప్పిపోయిన వారిని దేవుడైతే కనికరిస్తాడు, దేవుడిని విసర్జించి మనం తప్పిపోకూడదు. మన నిత్య జీవానికి వెళ్ళవలసినటువంటి ఆ ప్రయాణం నుంచి తప్పిపోకూడదు, విశ్వాసంలో తప్పిపోకూడదు, ధనాపేక్షలో తప్పిపోకూడదు, సత్య విషయమై తప్పిపోకూడదు, సత్య సిద్ధాంతాలను మనం విడుదలపడాలి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం తెలుసుకున్న తర్వాత కూడా ఆయన విడిచిపెట్టి తప్పిపోకూడదు. చివరిగా తిన్నని మార్గమును నుండి తప్పిపోయినటువంటి బిలాములాగా మనం ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు